నువ్వు ప్రేమ చూపడానికి వెళ్తావు, నిన్నే దాడి చేస్తారు. నువ్వు ప్రేమ చూపడానికి వెళ్తావు. ఇప్పుడు గ్రాహం స్టెయిన్స్ గారు చేసిన పాపం ఏంటి? ఆస్ట్రేలియా దేశం నుండి ఇండియాకు వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఏరియాలోకి వెళ్ళి అక్కడ కుష్ఠరోగులకు వైద్య సేవ చేశాడు ఆయన. గ్రాహం స్టెయిన్స్ గారండి తన ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ ఉండి తన పిల్లలు పసిబిడ్డలు పెట్టుకొని క్రీస్తు ప్రేమను చూపడానికి తన డబ్బు తనకున్నదంతా కూడా ఇక్కడ ఖర్చు పెట్టేశాడు. ఉన్నదంతా తెచ్చి ఇక్కడ బీదలకు సేవ చేశాడు. ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చాడు, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చాడు, కుష్ఠరోగులకు వైద్యం చేశాడు. కానీ ఆయన ఉన్న వాహనంలో ఆయనను ఆయన ఇద్దరు పిల్లల్ని మొత్తాన్ని కలిపి ఈ ఉన్మాదం అంటే పిచ్చి, మత ఉన్మాదం అంటే మత సంబంధమైన పిచ్చి తలకెక్కినటువంటి వాళ్ళు ఆ వాహనం చుట్టూ రౌండేసి ఆయనను ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవంగా తగలబెట్టేశారు. చూడండి, ఆ కింది ఫోటోలో ఉన్నాడు పెద్ద ఆయన ఇద్దరు పిల్లలు, ఆయన ఇద్దరు పిల్లలు. చివరికి ఇటు పక్కన భార్య కూతురు బతికారు, మిగిలిన ముగ్గురు పోయారు. ఆ వాహనం అద్దం పగలగొట్టి అందులోంచి బిడ్డను బయటికి విసిరితే విసిరిన బిడ్డను మళ్ళీ లోపలికి విసిరారంట. కరుణ చూపించిన వానికి కాఠిన్యం చూపించింది లోకం, ప్రేమ చూపించిన వాని మీద విషం కక్కింది లోకం, కాల సర్పమై కాటేసింది లోకం. అయినా సరే దేవుని ప్రేమ జ్వాల చల్లారదా? ఆమె ఏమందో తెలుసా? మేడం మీరు ఒక మాట చెప్పండి, ఒక సాక్ష్యం ఇవ్వండి, మీరు ఆమోదం తెలపండి, వాళ్ళని ఉరి తీపిస్తామన్నారట. ఆమె ఏమందో తెలుసా? గ్లాడిస్ స్టెయిన్స్ గారు, నా భర్త నా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసు, ఎక్కడున్నారో నాకు తెలుసు. వాళ్ళు దేవుని పరదేశంలో ఉన్నారు. ఆ ప్రాణం పోయేటప్పుడు కాసేపు బాధపడి ఉండొచ్చు, కానీ నా ప్రభు అది కూడా వాళ్ళకి అర్థం కాకుండా చేయగలడు. వాళ్ళు ముగ్గురు నా ప్రభు పాదాల దగ్గర ఉన్నారు, పరదేశ మహిమలో ఉన్నారు. కానీ నా భర్తని నా బిడ్డల్ని ఇంత కిరాతకంగా చంపిన వారిని నేను క్రీస్తు ప్రేమను బట్టి హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని ఆమె రాసింది. ప్రవీణ్ పగడాల, ఇదిగో ఇతడు ఇటు పక్క ఫోటోలో ఉన్నవాడు, ఆ ముగ్గురి ప్రాణం తీసింది. ఉన్మాదం, ఉన్మాదం. ప్రవీణ్ పగడాల భార్య గారు ఏమన్నారు? ఆమె ఏమందండి? మనస్ఫూర్తిగా నా భర్త ప్రాణం తీసిన వాడిని మేము క్షమిస్తున్నాం. దేవుని ప్రేమ అర్థం చేసుకున్న ఆయన, మేము మీకోసం వచ్చాం, మీకోసం బ్రతుకుతున్నాం, మీ రక్షణ కోసం మేము కష్టపడుతున్నాం. మీరు చంపితే మా శరీరాన్ని చంపుతారు, కానీ మీ ఆత్మ యుగయుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన పరిస్థితికి వెళ్ళిద్ది. అందులోకి మీరు వెళ్లకుండా బయటపడాలని, మీ ఆత్మ శాశ్వతంగా నిత్యజీవంలో ఉండాలని కోరుకొని, అందుకోసం ఆ సత్యం మీకు చేరవేయటం కోసం మా ప్రాణములను మా తనువులను కూడా బలి పెట్టడానికి మేము ఇష్టపడ్డామన్నదే క్రైస్తవ్యం. పడగెత్తి బొసగొట్టే కాలసర్పాలకు కూడా కరుణ చూపే తత్వమే క్రైస్తవ్యం. బిడ్డ, నువ్వు దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు సుత్తిగా వాళ్ళు ఫీల్ అవుతారు, సోదిగా ఫీల్ అవుతారు, నసగా ఫీల్ అవుతారు, కొడతారు, తిడతారు, దూషిస్తారు. నువ్వు వెళ్తున్నా వస్తున్నా నిన్ను గురించి నలుగురు గుంపు కూడి మాట్లాడుకుంటా ఉంటారు. తమ్ముడు, చెల్లె, నిన్ను ఎద్దేవా చేస్తారు, నీ పనికి ఆటంకం కలిగిస్తారు. నువ్వు జాబ్ చేస్తుంటే అక్కడ నిన్ను ఇబ్బంది పెడతారు. నీ పై అధికారులు కింది అధికారులు నిన్ను తృణీకరిస్తారు. ఎవరిని బట్టో తెలుసా? క్రీస్తును బట్టి. నువ్వు వాళ్ళకు సువార్త చెబుతున్న దాన్ని బట్టి, నువ్వు వాళ్ళకి క్రీస్తు సాక్షిగా ఉన్నదాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు అభ్యంతరపడి నిన్ను డిస్టర్బ్ చేస్తారు. కానీ నువ్వు దాన్ని లక్ష్య పెట్టడానికి లేదు. ఎందుకంటే ఎరగని స్థితిలో నువ్వు కూడా నీకు సువార్త మోసుకొచ్చిన వాళ్ళని అంతే చేశావుగా, నువ్వు కూడా అలాగే ప్రవర్తించావుగా. ఇప్పుడు నువ్వు మారావు.
వాళ్ళు మారతారు. ఈరోజు నిన్ను అన్న వాళ్ళందరూ ఒకనాడు మారతారు. మారరు అని గ్యారెంటీ ఇస్తావా? నేను మారతానని నేనే అనుకోలా, కానీ దేవుని కృప. అలాగే ఈరోజు నిన్ను వేధించేవారు, బాధించేవారు, ఇబ్బంది పెట్టేవారు, నీకు అన్యాయం చేసేవారు, నువ్వు వారి మేలు కోరితే నీకు కీడు చేసేవారు ఒకవేళ ప్రస్తుతం నీకు బాధ కలిగించవచ్చు, క్షోభ పెట్టొచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, తప్పకుండా ఒక రోజు ఉంది